త్రీ పిఎస్లో ఒకటి 130 పిఎస్ సార్, 1243 ఉన్నాయి సార్. ఇలా ఇక్కడ నుంచి 108 పిఎస్ 108 మంది వెళ్ళిపోతున్నారు సార్ వేరే పిఎస్కి. దానివల్ల ఏంటంటే 11:30కి ఇది వాటర్స్ అనేది వచ్చేసింది సార్. కూడా కొత్త పరీక్షించే అవకాశం వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైనా ఇష్యూస్ ఏంటి? అదే సార్, ఈ బాధపట్నం మనకి ఏదైనా బాధపట్నం బాధపట్నం. నమస్తే సార్. చెప్పండి. మాకు 10 రోజులు దాటి 9 స్టేషన్స్ ఉన్నాయి సార్. 2 days అయితే నేను ఇది How many days we have? Sir, 2 days okay? 2 days. ఒక 2 days ఇవ్వండి వాళ్ళు చెప్తారు. ఓకే, ఇంకా ఎక్కడైనా ఉందా? అంతే. ఎస్, నెక్స్ట్ పాయింట్. సో రేషనలైజేషన్ పబ్లిష్ అయినాక వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేస్తారు సార్. అప్పుడు మనం ఇందాక ఇప్పుడు నర్సంపేట చెప్పారు కదా సార్, ట్రాన్స్ఫర్ ఒక నుంచి 8 పెట్టుకొని మళ్ళీ మనం చేసుకోవచ్చు అంటారు సార్. ఆ రోజు చేయాలి సార్. అంటే దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐ యామ్ సేయింగ్ కంట్రోల్ టేబుల్స్ ఓన్లీ అప్డేట్ చేయాలి. ఇప్పుడు చేయడానికి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఇస్తారు సార్. అంటే రాకపోతే ఇది వన్స్ ఇది వాళ్ళు బాగా స్థాయిలో కూడా చెక్ చేసుకొని ఓకే అనుకుంటే అందరికీ స్టేట్ మొత్తం అంటే సార్ ఎవరు చేస్తారు. all the persons, all the EROs who are having urban or semi-urban area, please do this exercise. You will be updating the control table. Basically, you are updating the polling area. Polling next month 14 time was. This month next month 14 the 18, 14. Next month 14. అయితే ఆబ్జెక్షన్ పెడతాం. క్లెయిమ్ అంటే నా క్లెయిమ్ ఉంది, నేను ఇక్కడ ఉండాలి, ఫామ్ 6 తీసుకోండి, లేకపోతే నా ఓట్ అక్కడ ఉంది, దయచేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, సో మీరు అడిగిన పాయింట్ నెంబర్ 5లో మనం అంతా రెడీగా ఉండాలి. బట్ కానీ నేను 1 by 1 మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాయింట్ నెంబర్ 2లో మనం ఉన్నాం. పాయింట్ నెంబర్ 2లో నేను ఇది అంతా ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తానంటే ఇప్పటి నుంచినే పొలిటికల్ పార్టీకి అలాగే బిఎల్ఓస్కి మన ఇద్దరు ద్వారా ఓటర్స్కి అందరికీ అవగాహన ఉండాలి. రేపు ఏమవుతుంది, సడన్ గా అందరికి నోటీస్ వెళ్తే బహుశా వేరేగా అనుకోవచ్చు, నాకు నోటీస్ వచ్చింది నా ఓట్స్ పోతాయి, అలా కాదు. సో పాయింట్ నెంబర్ 2లో మనం ఈ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ డిజిటలైజేషన్ ద్వారా మనం చేస్తాం. మన ఫైనల్ ఈజ్ మ్యాపింగ్ ఓన్లీ. ఈ డిజిటలైజేషన్ అంటే దీనిలో మార్గం. సో ఇప్పటి వరకు మనకి మ్యాపింగ్ 88%, 87.78. ఇది 14 జూన్ వరకు ఉంది డేటా. తర్వాత డేటా మనకి రాలేదు, అంటే వెబ్సైట్ ఓపెన్ చేయలేదు. బహుశా 87 నుంచి 89, 90కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే కొద్దిగా తక్కువ కూడా ఉండొచ్చు. బట్ నాకు నా అంచనా అంటే కొంచెం పెరిగింది.